ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 8వ తేదీ శనివారం రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. అయితే రేపటి రోజున మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో ఊహించినటువంటి షాక్ అనేది అయితే ఖచ్చితంగా రాబోతుంది అని చెప్పాలండి. ఇది అంతా కూడాను ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం అనే చెప్పాలి. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం కూడాను ఏంటంటేనండి, మీ యొక్క జీవిత భాగస్వామి అంటేనే మీలో సగం. మరి వారి వల్ల మీకు ఏదైనా కానీ ఊహించినటువంటి షాక్ అంటే ఏదైనా కానీ సర్ప్రైజ్ అనేది ఉంటుందా, లేదంటే గొడవ అనేది ఉంటుందా అనేటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా ఈ రోజున ఈ యొక్క జాతక ఫలితాలు అంతా కూడా వివరణ అనేది వివరంగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు గోపిరాజస్వామి గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9881559967. అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ డేలో మీకు అయితే లభిస్తుందండి. అదేవిధంగా వశీకరణ చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో చేయి, గోత్రం ఆధారితంగానే మీకున్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురుగారు అయితే మీకైతే తెలియపరుస్తారండి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల్లో నుండి అయితే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేషరాశి అనేది రాశికులను మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం, శని అనుగ్రహంతో కష్టపడి చేసినటువంటి పనికి మంచి ఫలితాలు అనేవి లభించబోతున్నాయండి. గురుగ్రహ ప్రభావం వల్ల ఉద్యోగంలో, వ్యాపారంలో, విద్యలో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధుని యొక్క అనుకూలతో కమ్యూనికేషన్ ఒప్పందాలు, ప్రయాణాలు విజయవంతం కాబోతున్నాయి. ఇక చంద్రుని యొక్క ప్రభావంతో కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడబోతుంది. ఇక పరిహార పరంగా రేపటి రోజున శ్రీ మహావిష్ణువు కన్నా వెంకటేశ్వర స్వామి వారిని కానీ అయితే ప్రార్థించండి. శని యొక్క అనుగ్రహం కోసం ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి మంత్ర జపం అనేది చేయండి. నల్ల నువ్వులు లేదంటే మినుములు దానం అనేది ఇవ్వండి. కాకులకు ఆహారం వేయడము లేదంటే ఎంతో శుభప్రదంగా కూడా ఉండబోతుందండి. ఇక రేపటి రోజున శ్రీ మహావిష్ణువు, శనిదేవుడు, అలాగే శ్రీ సాయిబాబా యొక్క ఆరాధన కూడా ఈ యొక్క రాశి వారికి ఎంతో ప్రత్యేకంగా శుభ ఫలితాలను అయితే తీసుకురాబోతున్నాయి. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 8, 11, అదృష్టపు రంగులు వచ్చేసి నీలము. ఇక రేపటి రోజున అయితే అనవసరమైనటువంటి వాదనలకు, కోపానికి అయితే దూరంగా ఉండండి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కూడా 1కి 2 సార్లు ఆలోచించండి. వాహనం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా మీకైతే ముందుకు సాగిపోబోతున్నాయి. కుటుంబ సభ్యుల నుండి మీకు కావాల్సినటువంటి మద్దతు అనేది లభించడం, మీ యొక్క జీవిత భాగస్వామి వృత్తిలో గణనీయమైనటువంటి విజయాన్ని అయితే సాధించవచ్చు. ఇక చిన్నపిల్లలతో తత్సంబంధాలు కొనసాగుతాయండి. మీరు చిన్నపిల్లలతో కొంత ఆనందకరమైనటువంటి సమయము అనేది కలవడం వల్ల కూడా మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా మర్చిపోవచ్చు. ఇక రేపటి రోజున మీ యొక్క ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా సంతోషంగా ఉంటారు. అంటే మీ యొక్క అవగాహన మరియు మర్యాదకి ముందు అంతా కూడా మద్దతు కాగలదు. బ్యాంకింగ్ రంగానికి చెందినటువంటి వారికి రేపటి రోజున మీ యొక్క వ్యక్తుల నుండి అంటే ఒక మంచి శుభవార్త కూడా అందవచ్చు. మీకు డబ్బు విషయంలో ఒక మంచి అవకాశం అనేది లభించబోతుందన్నమాట. ఇతరుల ముందు నిష్కమలషంగా ఉండనండి. మీ యొక్క భాగస్వామి విషయంలో కొంత మీరు రేపటి రోజున సమయం అనేది గడపడము, వారి యొక్క సమస్యలు శ్రద్ధగా వినడము మరియు వారి యొక్క భావాలను బాగా అర్థం చేసుకోవడము మీ యొక్క బంధాన్ని మరింతగా బలపరుస్తుంది. మీకు ఒక కొత్త బంధంలో ఉన్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామితో మీ యొక్క భవిష్యత్తు మరియు ఆర్థిక బాధ్యతల గురించి అయితే చర్చించవచ్చు. చిన్న సమస్యలను పెద్దవిగా మాత్రం అసలు చేసుకోకండి. అంటే ముందుగానే మీరైతే పరిష్కారాలపై దృష్టి అనేది పెట్టడం అయితే మంచిదనే చెప్పాలి. వివాహిత స్త్రీలు తమ యొక్క భర్తల పట్ల అభిప్రాయాలు అయితే గౌరవించాలి. అవివేకత స్త్రీలు అంటే వివేకవంతమైనటువంటి పరిగణితనే చెందినటువంటి వారి వ్యక్తి పట్ల ఆకర్షణీయ విధంగా అవకాశం అయితే ఉందండి. రేపటి రోజున ఓర్పు, దయతో కూడినటువంటి గొప్ప మాట అనేది బలంగా కూడా ఉంటుంది. పనులను వాయిదా వేయడం భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది అన్నమాట. మీ యొక్క పిల్లలకి రేపటి రోజు ఇచ్చేటువంటి మాట నెరవేర్చాల్సినటువంటి సమయం అయితే రావచ్చు. మీ యొక్క పరిస్థితులను అతిగా మాత్రం అసలు అయితే నమ్మకండి. ఇక రేపటి రోజున పాత ఆర్థిక లావాదేవీలు మరియు ఆర్థిక ఒత్తిడి నుండి అయితే ఉపశమనం లభించేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఏవైనా కానీ విభేదాలు పరిష్కరించుకోవాలనేసి అయితే మీరైతే ప్రయత్నం చేసినట్లయితే కనుక అనవసరంగా డబ్బు అనేది ఖర్చు చేయవద్దు. నిర్ణయం అనేది తీసుకోలేకపోవడం వల్ల ముఖ్యమైనటువంటి పనులు అనేవి రేపటి రోజున మీరైతే నిర్ణయించుకోవడం అనేది తీసుకోవడం కష్టంగా కూడా ఉండబోతుంది అన్నమాట. మీకు అప్పగింత
అప్పగించినటువంటి పనుల్లో విజయం అనేది సాధించిన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. సంభాషణ ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి రేపటి రోజున పదోన్నతి అద్భుతమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. మీ యొక్క అద్భుతమైనటువంటి ప్రదర్శనమైనటువంటి పనితీరు మీపై అధికారుల యొక్క మిమ్మల్ని అంతా కూడా సత్కరించే విధంగా మంచి మంచి అవకాశాలను అయితే తీసుకురాబోతుంది. ఇక రేపటి రోజున మీ యొక్క వ్యాపార పనులన్నీ కూడా సమయానికి పూర్తవుతాయండి. కొన్ని ప్రధాన పనులు రేపటి రోజున మీరు నిర్ణీత గడువు కంటే ముందే కూడా పూర్తి చేయడం వల్ల కూడా మీకు ఆర్థిక లాభంతో పాటుగా మానసికంగా అన్ని రకాలుగా ఆనందం కూడా లభిస్తుందండి. రేపటి రోజున మీ యొక్క స్నేహితులతో తలెత్తబోతున్నటువంటి విభేదాలు పరిష్కరించుకోవడానికి మీరైతే చొరవ అనేది తీసుకోవచ్చు. మీకు ఒక మహిళ స్నేహితురాల నుండి కూడా గణనీయమైనటువంటి రేపటి రోజున మద్దతు అనేది లభించబోతుంది. మరియు మీరు మీ యొక్క కుటుంబంతో కలిసి ఒక రుచికరమైనటువంటి విందును కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఇక రేపటి రోజున మీ యొక్క ఆరోగ్యం అంతా కూడా అద్భుతంగా ఉంటుందండి. పనిలో లభించేటువంటి గౌరవం రేపటి రోజున కుటుంబంతో సంతోషంగా మళ్ళీ ఉత్సాహంగా ఉండబోతున్నారు. గుడికి లేదంటే మతపరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి పసుపు రంగు పెన్నుల్ని లేదంటే అందమైనటువంటి రైటింగ్ డైరీని కానీ బహుమతిగా రేపటి రోజున మీరైతే ఇవ్వబోతున్నారు. రొవటోన అనేది ఈ యొక్క రాశి వారికి ఉత్సాహంతో రోజుగా ఉండబోతుందండి. మీ యొక్క సంకల్పము మరియు ఆత్మవిశ్వాసము అనేక సవాళ్లు అధిగమించడానికి మీకు సహాయపడబోతుంది. ఇక పని విషయంలో కొత్త అవకాశాలు, ప్రణాళికలు, ఆలోచనలు అమలు చేయడానికి ఇది సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీ యొక్క ఆలోచనలు సహోద్యోగులకి రెబిటోన్ స్ఫూర్తిని అయితే ఇస్తాయండి. కాబట్టి వారితో సంభాషించండి. వ్యక్తిగత సంబంధాలు కూడా పెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో సహాయంగా గడిపేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇది అంతా కూడాను రెబిటోన మనశ్శాంతినిస్తుందన్నమాట. ఇక ప్రేమలో కూడాను మీరు కొత్తదనాన్ని అయితే ఉత్సాహాన్ని అనుభవించబోతున్నారు. ఇది అంతా కూడాను మీ యొక్క సంబంధాలు అన్నింటినీ కూడా బలపరుస్తుంది. మీ యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ అనేది వహించండి. యోగా లేదంటే యోగాతో కూడినటువంటి ధ్యానం కొంత సమయం అనేది గడపడము అయితే మీ యొక్క మానసిక పరంగా శారీరక శక్తిని కూడా అందిస్తుంది అనమాట. కీలక వ్యవహారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క పట్టుదల అనేది రేపు ఆత్మవిశ్వాసంతో వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకోగలుగుతారు. మీ యొక్క పనులన్నింటినీ కూడాను ప్రణాళికాబద్ధంగా నిర్వర్తించుకోగలుగుతారండి. రేపటి రోజున వారి యొక్క ఆలస్యాలు తగ్గించుకోవచ్చు. అనుకున్నటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ రేపటి రోజున మీరు వాటిని కూడాను సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలనే పొందుకోగలుగుతారు. సమాచారాల యొక్క పెద్దల యొక్క సలహాలను మీరు ఉపయోగపడేటువంటి సూచనలుగా అయితే ఉన్నాయండి. సాంగీత్యము, సాహిత్యము మరియు సృజనాత్మకత రంగాల్లో ఉన్నటువంటి వారికి బాధ్యత పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. కొత్త విషయాలు నేర్చుకోవాలనేసి ఉత్సాహంగా కనబరుస్తున్నటువంటి వారికి రేపటి రోజున కళాత్మక కార్యక్రమాలు లేదంటే సంస్కృత వేడుకల్లో పాల్గొనేటువంటి అవకాశం అయితే లభిస్తుంది. మీ యొక్క ప్రతిభను ప్రదర్శించుకునేందుకు అనుకూలమైనటువంటి సందర్భాలు ఎదురయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు ఇవి అంతా కూడా సహాయపడతాయి కూడాను. వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నాయనేసి క్రమంగా పురోగతి అనేది కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే నిశ్చర్యం అనేది కొనసాగించబడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు ధైర్యాన్ని అందిస్తుంది. ప్రేమ సందర్భాల్లో పరస్పర అవగాహన అనేది పెరుగుతుంది. ఇక వైవాహిక జీవితంలో సామరస్యం అనేది నెలకొని సంతోషకరమైనటువంటి వాతావరణం అనుభవించేటువంటి అవకాశం అయితే ఉందండి. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి అన్ని రకాలుగా కూడా అనుకూలమైనటువంటి రోజని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా రిపీటను ఈ యొక్క రాశివారు మరింత మెరుగును పనులను చునుకాకుని మీకైతే సహాయపడుతుంది కూడాను. ఇక రేపటి రోజున మీకు అనేక రకాలుగా కొత్త ఉద్యోగం కోసం పిలుపు అనేది రావచ్చు. మరియు మీకు మంచి జీతము అనేది కూడా లభించవచ్చు. ఇక రేపటి రోజున మీ యొక్క అన్ని రకాలుగా కూడా చాలా అనుకూలమైనగా ఉండబోతున్నాయని చెప్పాలండి. ఇక అదేవిధంగా రేపటి రోజున వ్యాపార పరంగా మీకు ఊహించినటువంటి అద్భుతం కూడా జరగబోతుంది. మరియు మీరు మరో వ్యాపారం గురించి కూడా ఆలోచిస్తారు. మీ యొక్క సమస్యలకు తప్పకుండా స్నేహితులు లేదంటే బంధువులు అన్నిటినీ కూడా పంచుకుంటారు. వారి యొక్క సహకారం కూడా మీకైతే పూర్తిగా లభిస్తుందండి. ఇక రేపటి రోజున పనిలో కొంచెం ఒత్తిడికి గురి కావాల్సిన పరిస్థితులు కూడా కనబరుస్తున్నాయి. మీరు అలసిపోయినట్లుగా అనిపించవచ్చు. మీ యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకత శ్రద్ధ అనేది వహించాలి. సమయానికి భోజనం చేయడము, సమన్వయంతో వ్యవహరించడము, పూర్ణ ప్రవర్తనతో మీ యొక్క పని అంతా కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారండి. మిమ్మల్ని మీరుగా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏది కూడా ఉండదండి. మీరు ఒక కొత్త కోర్సును కూడా రేపటి రోజున ప్రారంభించవచ్చు. రావాల్సినటువంటి దానికంటే నిలిచిపోయినటువంటి డబ్బును కూడా తిరిగి పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. బంధువుల యొక్క మద్దతు కూడా అనేక రకాల సమస్యలను పరిష్కరించే విధంగా ఉపయోగపడబోతుంది అన్నమాట. ఆర్భటము అన్ని రకాలుగా దేశ దూరాన్ని కూడా నివారించబోతుంది. కొన్నిసార్లు మీ యొక్క కోపము మరియు అహము మీ యొక్క పనిని పాడు చేయగలవు. ఇక రేపటి రోజున ప్రశాంతకరమైన ప్రవర్తన అనేది పాటించండి. ఆస్తి లేదంటే వాహన రుణం తీసుకునే ముందు అంతా కూడాను పునరావృతంగా ఆలోచించి చర్చించుకోండి. మీ యొక్క సమయంలో మీ యొక్క పరిస్థితులు అంతా కూడా కొంత ప్రతికూలంగా ఉన్నందున వ్యాపారానికి సంబంధించిన కార్యక్రమాలలో విశేష
విషయంలో చాలా వివేకంతో జాగ్రత్తగా నిర్ణయాలు అనేవి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పనులు కూడాను ఆటంకాలు ఎదురుకావచ్చు. మీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి అధికార ప్రకటన అనేది రద్దు కావడానికి కొంత నిరాశ అనేది దారితీస్తుందండి. మీ ఇంట్లోని వాతావరణం అంతా కూడాను ఎంతో ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉంటుంది. అపార్థాలన్నీ కూడాను అన్ని రకాలుగా కూడాను ప్రేమ సంబంధాలు దూరాన్ని అయితే సృష్టించవచ్చు. రేపటితోనూ మీకు అనుకూలమైనటువంటి రోజుగా ఉందండి. ఇక రేపటోడో ఈ మీకు అంతా కూడా బాగుంటుంది. ఇక ఈ యొక్క రాశి వారికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అనేది చెప్పుకోవాలి. ఈ యొక్క రాశి వారు రేపటి రోజున ఎక్కువగా సమయం అనేది షాపింగ్ చేస్తూ గడపవచ్చు. ఉద్యోగం కోసం చూసినటువంటి వారికి రేపటి రోజు కంపెనీ నుండి ఈమెయిల్ కూడా రావచ్చు. దైవ జీవితం అంటే సామరస్యంగా ఉంటుందండి. ఇక ఈ యొక్క వ్యాపార అభివృద్ధి చేసుకోవడానికి మీకు అంతా కూడా ఒక మంచి అవకాశంగా కూడా ఉండబోతుంది. మీరు ఒకప్పుడు వ్యవహారం చేసినటువంటి వ్యక్తిని మీరు ఉపయోగపడతారు. ఇంట్లో సరైనటువంటి క్రమాన్ని పాటించడానికి ప్రయత్నాలు విజయవంతం అవుతాయండి. దీనివల్ల కుటుంబ సమస్యల్లో అంటే సభ్యులందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత పనులపై దృష్టి అనేది పెడతారు. అదేవిధంగా రేపులో ఈ యొక్క కుటుంబంలో ఒకరి ద్వారా మీకు ఒక అంటే తెలియనటువంటి బాధ కలిగించేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఒకరి మాట మీ యొక్క మనసును బాధ పెట్టడం వల్ల వారికి మీకు కొంచెం డిస్టర్బెన్స్ అనేది రాబోతుంది అన్నమాట. అలాంటి వారిని మీరు కొంచెం ఏదైనా సరే రేపటి రోజున మీరు వాళ్ళు చెప్పేటువంటి మాటలను సామరస్యంగా వినడానికి మాత్రమే ప్రయత్నించండి. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి మనస్పర్ధలు మీ యొక్క ఆలోచనలు రేపటి రోజున కొంచెం తారుమారు చేయవచ్చు. మనశ్శాంతిగా ఉండడం వల్ల మీకు అన్ని రకాల కూడా ఆలోచనలు వ్యాపార పరంగా ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉంటాయనేసి తెలుసుకోండి. ఇక రేపటి రోజున విద్యార్థులు తమ యొక్క ఉన్నతమైనటువంటి విద్య సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. జీవితంలో మరింత సౌఖ్యవంతంగా సరళవంతంగా అనిపించవచ్చు. కొన్ని ఆర్థిక మదుపులు సమస్యలను కలిగిస్తాయి. బయట వ్యక్తి జోక్యం కారణంగా కుటుంబ వాతావరణం ప్రతికూలమైనటువంటి శక్తి అంతా కూడా నెలకొలవచ్చు. అదేవిధంగా రేపటి రోజున సామాజిక కార్యక్రమాలపై రేపటేటో పెరిగినటువంటి ఆసక్తి వల్ల కొన్ని వ్యక్తిగత పనులు అసంతృప్తిగా మిగిల్చిపోవచ్చు అనమాట. ఇక మీకు ఈ యొక్క రాశివారి యొక్క వ్యాపారంలో చాలా బిజీగా ఉంటారండి. ఇక మీ యొక్క కష్టానికి మంచి ఫలితం అనేది లభించవచ్చు. ఇక రేపటి రోజున అన్ని రకాలుగా కూడా రెండో బాలో కూడాను ఇక అన్ని రకాలుగా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవాలి. వ్యాపార సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు, కానీ అన్నిటిని కూడాను సమగ్రవంతంగా సరిదించుకోగలరు అన్నమాట. ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజు అనే చెప్పాలి. కొన్ని శుభవార్తలు కూడా అందవచ్చండి. కుటుంబ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. వివాహితుల యొక్క జీవితంలో మధ్య ప్రతికూలమైనటువంటి భావాలు కూడాను ఇంట్లో ప్రశాంతిని సంతోషాన్ని కలిగించవచ్చు. ఇక రేపటి రోజున ఉద్యోగం ఆర్థిక కుటుంబ వ్యాపారం వంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయండి. క్రమశిక్షణ సహనము దైవభక్తితో ముందు సాగితే అన్ని కూడా మంచి విజయాలే సాధించిన అవకాశం అయితే స్పష్టంగా ఉంది. మరి చూస్తున్నారు కదండి రేపటి రోజున మీకు జాతక ఫలితాలు అన్ని కూడా మీకు ఏ విధంగా ప్రభావితం అనేది చూపించబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉండబోతుంది, ఏ నియమాలను మీరు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఏ విధానాలను మీరు పాటించాలి, ఏ విధమైనటువంటి మార్పులను మీ యొక్క జీవితంలో ఈ విధంగా చోటు చేసుకోబోతుంది అనేటువంటి వివరణ అంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా ఇప్పుడు మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.